Source for worldwide updates. Special Post Global News starts now. Welcome to Special Post. Real story to real story. రాఘవ్ చద్దా నమ్మించే నాయకుడా లేక నమ్మకాన్ని గెలిచే నాయకుడా? రాఘవ్ చద్దా ఒక మోసగాడు. ఆమ్ ఆద్మీ పార్టీకి వెన్నుపోటు పొడిచాడు. నిన్నటిదాకా భయంకరంగా విమర్శించిన పార్టీలోకి డబ్బు కోసమే వెళ్ళిపోయారు. అతను గద్దర్ అంటూ పంజాబ్ యాప్ అభిమానులు దూషిస్తుంటే గూండాల పార్టీలోకి వెళ్ళి ఆయన కూడా అలాగే మారాడు అంటూ కొందరు కమెంట్లు పెడితే బీజేపీ వాషింగ్ మిషన్లోకి వెళ్ళి క్లీన్ చిట్ అయ్యారని మరికొందరు, వాషింగ్ పౌడర్ నిర్మా అంటూ ఇంకొందరు సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తున్నారు. ఆయనను ఎంతో అభిమానించిన వాళ్ళే ఆయనను అవమానిస్తున్నారు. ఒక మోసగాడిగా చిత్రీకరిస్తున్నారు. ఇది రియల్ స్టోరీ. ఇక రియల్ స్టోరీ ఏంటో చూద్దాం. నేను సంధించిన ప్రశ్నలకు నేనే సొల్యూషన్స్ కనిపెడతా, వాటిని నేనే ఇంప్లిమెంట్ చేస్తాను అంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా తన ఫాలోయర్స్కి హామీ ఇచ్చారు రాఘవ్ చద్దా. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు రాఘవ్ చద్దా ఇటీవల కాలంలో దేశ రాజకీయాల్లో మరింత ప్రాముఖ్యతను సంపాదించిన వ్యక్తి. యువ నాయకుడిగా ఆయనకు సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఆయన మాట్లాడే తీరు, స్పష్టమైన అభిప్రాయాలు, ప్రజలకు దగ్గరగా ఉండే విధానం యువతను బాగా అట్రాక్ట్ అయ్యేలా చేశాయి. ఆయన సామాన్యుల గురించి పార్లమెంట్లో రైజ్ చేసిన క్వశ్చన్స్, ఫోన్ రీఛార్జెస్ గురించి కానీ, డెలివరీ బాయ్స్ ప్రాబ్లమ్స్ గురించి కానీ, ఇలా సామాన్యుడికి దగ్గరగా సపోర్ట్గా నిలబడి ప్రశ్నిస్తున్న తీరు ప్రతి సామాన్యుడి మనసులో స్థానం కల్పించింది. చార్టర్డ్ అకౌంటెంట్గా తన కెరీర్ని ప్రారంభించి తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన రాఘవ్ చద్దా ఆయన ఆర్థిక విషయాల్లో మంచి పరిజ్ఞానం కలిగి ఉన్న వ్యక్తి. పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ నుండి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. అన్నా హజారే యాంటీ కరప్షన్ మూమెంట్లో కూడా పాల్గొని అరవింద్ కేజ్రీవాల్తో కలిసి ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించి అందులో ఆయన కీలక పాత్ర వహించారు. ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రంలో పార్టీ బలపడటానికి ఆయన చేసిన కృషి గమనించదగింది. అలాగే రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటిపై స్పందిస్తుంటారు. అయితే కొన్ని రాజకీయ కారణాల వల్ల యాప్ పార్టీ అతనిని పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేసి సెల్ఫ్ గోల్ పెట్టుకుంది. ఈ పరిస్థితిని ఆయన ప్రశాంతంగా ఎదుర్కొంటూ తన పనిపై దృష్టి సారించారు. తర్వాత ప్రతిపక్ష నేత అయిన చద్దాకు బీజేపీ తన సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం ఇచ్చింది. తన విలువైన ఆలోచనలను ఆచరణలోకి తేవాలనుకున్న రాఘవ్ చద్దా ఆ అవకాశాన్ని వినియోగించుకుంటూ తాను విమర్శించిన పార్టీలోకే జాయిన్ అయ్యారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ టాక్సిక్గా మారిందని, నేను అనుకున్నది జరగాలి అంటే రైట్ పార్టీలో ఉండాలి అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు రాఘవ్ చద్దా. ఆయనతో పాటు 7 మంది ఎంపీలు బీజేపీలోకి జాయిన్ అయ్యారు. కానీ దీనిని జీర్ణించుకోలేని ఆప్ అభిమానులు సోషల్ మీడియాలో చద్దాని టార్గెట్ చేస్తూ అన్ఫాలో కొట్టారు. వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. చద్దా బీజేపీ మీద గతంలో పెట్టిన సోషల్ మీడియా పోస్టులు డిలీట్ చేయడంతో ఆయనని మోసగాడు అంటూ పంజాబ్ ఫాలోయర్స్ కొంతమంది విమర్శించారు. కానీ ఎంతో పాజిటివ్గా ఉన్న రాఘవ్ చద్దా, నేను సామాన్యులకు మేలు చేయడానికి అవకాశం ఉన్న పార్టీలోకి మారానని, నా ఆలోచనలు మారలేదని, నేను అడిగిన ప్రతి ప్రశ్నకు అదే ప్రతిపక్షంలో ఉంటూ సొల్యూషన్స్ ఇవ్వగలగడం ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నానని, నా ఆలోచనలు త్వరలోనే ఆచరణలోకి వస్తాయంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రజలకు హామీ ఇచ్చారు. 37 సంవత్సరాల వయసులోనే పార్లమెంట్ మెంబర్ అయి తన తెలివితేటలతో ఎంతో మంది యువత మనసు దోచుకున్న రాఘవ్ చద్దా భవిష్యత్తులో మరింత పెద్ద బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా రాఘవ్ చద్దా బీజేపీ రైట్ పార్టీ అని భావించారు కాబట్టి బీజేపీ నుండి ఆయన ప్రజల సమస్యలకు ఎలాంటి సొల్యూషన్స్ ఇవ్వబోతున్నారో వేచి చూడాలి. ఇది రియల్ స్టోరీ.